నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ న్యూస్. చుంచుపల్లి మండల మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చుంచుపల్లి మండల మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనిత అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటపల్లి ప్రసన్న గౌతంపూర్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న ఇచ్చేశారు. ఇక అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలను, అదేవిధంగా ఆశా వర్కర్లను, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను ఘనంగా సన్మానించుకొని చాలా ఉత్సాహభరితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి దేవి ప్రసన్న మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళ ఇంకా ఎదగాలి. ఇల్లు, సమాజం చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రభుత్వాలు మహిళలను మరింత ప్రోత్సహిస్తూ ఉండాలి. అదే కాకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మనల్ని మనం తక్కువ చేసుకోకుండా ప్రతి మహిళ కూడా తనలో ఉన్న ప్రతిభను గొప్పగా చాటుకోవాలి. అంతేకాకుండా ప్రతి మహిళను తను ఎంచుకున్న రంగంలో ఎదుగుతూ సాటి మహిళ చేసే ఎటువంటి పనిలో చేయుతనిస్తూ ఎదగడానికి దోహదపడుతున్న మనం ఎదగనిద్దాం అనే నిదానంతో మహిళ సాటి మహిళకు ధైర్యం చెప్పి చైతన్యపరిచి తప్పకుండా మహిళా సాధికారత దిశగా మనం అడుగులు వేశాము. అందుకే ఈ సంవత్సరం మనం ఎదగనిద్దాం అనే నినాదంతో ముందుకు పోదాం. గత పాలకులు టీఆర్ఎస్ కావచ్చు, మోడీ ప్రభుత్వమే కావచ్చు, మహిళలకు పెద్దపీట వేయకపోయినా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారితకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి బోడా దివ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కళ్యాణి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, సుశీల, వెంకటలక్ష్మి, యశోద, సరోజ, ఆదిలక్ష్మి, తిరుమల, పద్మ తదితరులు పాల్గొన్నారు. శ్రామిక మహిళల యొక్క హక్కుల సాధనలో విజయం సాధించిన తర్వాత అందులో ఏర్పడినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేటి మహిళల యొక్క ఎదుగుదల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారి యొక్క ఒడిదుడుకులు కానివ్వండి, వారు చేసినటువంటి పనులలో విజయాన్ని మనం ఈ రోజు సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరికీ సన్మానాలు, సత్కారాలు చేసుకొని సంవత్సరం మొత్తం మీద వాళ్ళు కష్టసుఖాలన్నింటినీ కూడా ఒకసారి నెమ్మది వేసుకుంటూ వారందరికీ వాళ్ళు చేసినటువంటి పనిలో ఇంకా ముందు కూడా విజయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తున్నాం. మహిళా దినోత్సవం అంటే మనం రెండు విధాలు అనుకోవచ్చు. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నేను ఒక కాంగ్రెస్ వాదిగా జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉంటుంది ఫిబ్రవరి 13. మీ అందరికీ తెలుసు, స్వతంత్రం సంపాదించిన దాంట్లో ఆడవాళ్ళ ఏళ్లలో లెక్క పెట్టుకోవచ్చు. అందులో సరోజిని నాయుడు గురించి మీరు చిన్నప్పుడు పాఠాలలో వినే ఉంటారు. అమ్మ ఉన్నది ఇక్కడ, సరోజిని గారి గారు. మరి వారు ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నేను స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి గవర్నర్ గా పనిచేసినటువంటి సరోజిని నాయుడు మొట్టమొదటిగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. కాబట్టి ఆమె విజయాన్ని కాంక్షిస్తూ, ఆమెని ఒకసారి స్మరించుకుంటూ, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 13 జాతీయ